ప్రతి సాధనకి అంతిమ లక్ష్యం అనేది మోక్షం, జన్మరాహిత్యం లేదా పునర్జన్మ లేకుండా మీరు ఇందులో చెప్పే మహాకాళి అనండి, మహాలక్ష్మి అనండి, మహాసరస్వతి అనండి, వీళ్ళందరూ చెప్పేది కూడా అదే. ఏది? మేము జన్మరాహిత్యం చేయడానికి ఇది ఉపయోగిస్తుంది. అదే చెప్పాను ఇందాక మీకు. వీటన్నిటికీ కూడా మనకి అన్వయించుకోవాలి తప్ప బయట వాడికి అన్వయించుకోకూడదు. నేను చండీ హోమం చేస్తున్నట్టు శాస్త్రి గారి మీద ప్రయోగంతో చేయటం లేదు. నాలో నాకు ప్రయోగం చేసుకోవాలి, అప్పుడే నాకు మోక్షం వస్తుంది. నా మోక్షం రావాలి, నాలో ఉండి 99 రాక్షసులు పోవాలి అని స్థిరంగా ప్రతిపాదింపడాలి. నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు ఆటోమేటిక్గా పునర్గర్భరంధ్రం నా పశ్యంత ధీరా అన్నారు. తర్వాత పురుషోక్తం కూడా వస్తుంది, తస్య ధీరా పరిజానంతి యోని, తస్య ధీరా పరిజానంతి యోని. అది ఇవన్నీ ఏ దేవతకి వెళ్ళినా మాది మహాకాళి అనండి, మహాలక్ష్మి అనండి, మహాసరస్వతి అనండి, మీరు దశమహావిద్యలు అనండి. దశమహావిద్యలో మన శ్రీవిద్య ఉంది. ఏ రూపంలో చెప్పినా మీకు మళ్ళీ కాళీ కూడా దశమహావిద్యల్లో ఉంది, లక్ష్మి కూడా దశమహావిద్యల్లో ఉంది. అర్థమైందా మీకు చెప్తున్నది? సో మీరు అన్వయించుకోవడంలో ఉంటుంది. బట్ ఏ దేవతకైనా లక్ష్యం ఏంటంటే అంటే మనలో ఉండే ఇవన్నీ తీసి ఒక్కొక్క పొరని ఒలిచి మనలో ఉండే రాక్షసత్వాలన్నీ పక్కన తీసి నిర్మల శుద్ధ మనసు ఏదైతే పెడతామో అప్పుడు మనకి మోక్షం, జన్మరాహిత్యం జరుగుతుంది.